60 దాటాయా ఈ కార్డు కలుపుతారు. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలు నిరాటంకంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. వయసు ధృవీకరణ, ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ముదిమి వయసులో కన్నబిడ్డల నిరాదరణకు గురైనటువంటి వారికి ఏ ఆధారం లేని అనాథ వృద్ధుల ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లో 25% రాయితీ లభిస్తుంది. దూర ప్రాంతానికి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నింటిలో వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. రైళ్లలో లోయర్ బెర్తులు, రైల్వే స్టేషన్లో వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్తుల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులు కేటాయిస్తారు. కోర్టు కేసులకు తేదీల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ సమయంలో న్యాయస్థానాలు ప్రాధాన్యమిస్తాయి. వారు లేఖ రాసినా లేదా విచారణ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోరినా వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారట. బాబా పాస్పోర్ట్ సేవలో ఫీజు తగ్గింపు. 60 ఏళ్లు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. సాధారణ పౌరులకు 1500 కాగా వృద్ధులు 1150 మాత్రమే చెల్లించాలి. పాస్పోర్ట్ సేవా కేంద్రంలో వృద్ధులకు ప్రత్యేకమైన టోకెన్లు జారీ చేస్తారు. ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారంటూ చూస్తాం. 60 ఏళ్లు దాటినటువంటి పురుషులు, 58 ఏళ్లు దాటినటువంటి మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనికోసం గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డు ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు మంజూరవుతుంది. తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు నిర్ధారించే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుందట. సో మొత్తానికైతే బ్యాంకింగ్ సేవల్లో కూడా ప్రత్యేక వరుస ఉంటుందట. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సర్వీస్ లోన్ ప్రాధాన్యం ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఇతరుల కంటే అదనంగా 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుందట. అబ్బాబాబా. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 80 ఏళ్లు పైబడిన వారికి 88.5% వడ్డీ రేటు లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారికి 7.9% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దనే సేవలు అందిస్తారు. పన్ను మినహాయింపులట. 60 సంవత్సరాలు పైబడిన వారికి 3 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. అదే 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు పన్ను మినహాయింపు. 3 నుంచి 5 లక్షల ఆదాయంపై 5% పన్ను. ఇట్లా 5 నుంచి 10 లక్షల వరకు 20% పన్ను. 10 లక్షలకు పైగా ఉన్నట్టు 30% పన్ను. ఆరోగ్య బీమా ప్రీమియంపై 80C సెక్షన్ కింద ఉన్న తగ్గింపు వర్తిస్తుంది. కొత్త విధానం. 60 ఏళ్లు పైబడిన వారికి 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపట. 80 ఏళ్ళు పైబడిన వారికి 10 లక్షల వరకు మినహాయింపట. సో ఇట్లా మొత్తానికైతే సీనియర్ సిటిజన్ కార్డు, దయచేసి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మంచి ప్రయోజనాలు దక్కుతాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా మొత్తానికైతే సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.